హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తుండ్రు? వంటలు చేస్తుండా. వంట చేస్తున్నా. ఏం కూర మమ్మీ? ఈరోజు చెప్తాను. ముందు హాయ్ చెప్పొద్దు మన వాళ్ళకి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుంటాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో నేను చేసే వంట మైసూరు పప్పు, బాయిల్ ఎగ్ ఫ్రై, ఉడకబెట్టిన గుడ్లు ఏపుతా. అది ఇవాళ నేను చేసే వంట. మా ఆయన ఇంకా రాలేదండి, లేట్ అయింది, మీరు స్టార్ట్ చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతాను అని అన్నారు. సర్లేని స్టార్ట్ చేసి నువ్వు ఇక టమాటాలు కోసుకుంటా ఉండ. 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ పచ్చిమిరపకాయలు మంచిగా దొరకవండి, ఇవి ఇట్లాంటివి దొరుకుతాయి. ఇంకా అయ్యే పచ్చిమిరపకాయలు అవి వేసి మంచిగా పప్పు చేస్తాం. మైసూరు పప్పు, బాయిల్ ఎగ్గు ఫ్రై. ఇట్లా పొడుగ్గా కోసుకోండి. ఇట్లా ముక్కలుగా వస్తే ఏమవుతుందంటే, ఇట్లా వస్తే ఎక్కువ ముక్కలు ఉడకట్లేవు, అట్నే ఉంటుండే బిల్లలుగా. అందుకని నేనేం చేస్తానంటే, ఇక ఇట్లా పొడుగ్గా ఉండేదాన్ని ఇట్లా సన్నగా చేస్తుండ. ఇప్పుడైతే మంచిగా మెల్ట్ అయిపోతుంది ఇట్లయితే. అందుకని నేను ఈ మధ్య ఇట్లా కోస్తుండ. అది అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిగా ఉన్నారా? ఏమేమి వంటలు చేసుకుంటున్నారు? నాకు కామెంట్లో పెట్టండి ఏం వంటలు చేసుకుంటున్నారు, సరేనా? సరేనండి, మనం వంట చేసుకుందాం. అంతలోకి మా ఆయన కూడా వస్తూ ఉన్నాడంట. మీరు స్టార్ట్ చేయండి, లేట్ అయింది కదా, మీరు స్టార్ట్ చేయండి, వచ్చి జాయిన్ అవుతాను అన్నారు. సరేలేని స్టార్ట్ చేస్తున్నాం. సరే చేసుకుందామండి. వంట చేసుకుంటా మాట్లాడతాను, సరేనా? సరే మైసూర్ పప్పు నేను చేస్తాను, చూపిస్తాను, రండి చేసుకుందాం రండి. చూడండి మా కిచెన్ బండి ఎంత బాగా నీట్గా ఉంటుందో. చూడండి, బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. వీటిని ఘాట్లు పెట్టుకుందాం, తర్వాత ఏంచేటప్పుడు ఘాట్లు పెట్టుకుందాం. ముందు మనం పప్పు పొయ్యి మీద చేసుకుందాం, సరేనా? స్టవ్ ముట్టిస్తుందా చూడండి. సరే అండి, తగినంత నూనె వేసుకుందాం. చాలు, ఆయిల్ కాగుతూ ఉంటుంది. నూనె ఆయిల్ మంచిగా కాగిందండి. మంచిగా ఒక స్పూను తాలింపు అంటే ఆవాలు కాగుతూ ఉంటే అవి చిటపట్లాడగానే మనం ఫస్ట్ వేసుకునేది ఉల్లిగడ్డ. ఫ్యాన్ వేయాల. ఘాటు కాగని బాగా ఏగాల. సరేనండి, ఆ ఉల్లిగడ్డ వేగేసరికి మనము 1/2 కేజీ మైసూరు పప్పు 1/2 కేజీ మైసూరు పప్పు కడిగి పెట్టుకుందాం.
చూడండి ఉల్లిగడ్డ సగం వేగింది. ఇప్పుడు మనం ఏమేమి వేసుకుందామంటే జీలకర్ర, తాలింపు గింజలు 2 ఐటెంలు ఇప్పుడు వేసుకోవాలి. మంచిగా నిండా ఒక స్పూను, పప్పులు కొద్దిగా ఎక్కువ వేయాలి. సూపర్గా ఉంటుంది. గమ 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 వాసన వస్తుంది జీలకర్ర పడంగానే. జీలకర్ర వేసినాక తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు అవి 2 1 స్పూను చాలు. మనం ఫస్ట్ ఉల్లిగడ్డతో వేస్తే మాడిపోతాయి, అవి సగం వేగినాక వేయాలి. చూడు వేగిందండి ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు చాలు. అవి అట్టేయగానే ఇప్పుడు మనము అల్లం వేసుకుందాం. అల్లం వేది నవ్వు అల్లం లేదు. 1 మినిట్. రండి. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. పెద్ద స్పూన్ అయితే 1, చిన్న స్పూన్లు అయితే 2 చాలు. పప్పులే కదా, ఎక్కువ అవసరం లేదు. కూర కాదు కదా, నాన్ వెజ్ అసలే కాదు కదా, చాలు. మా బావ వచ్చి ఉంటే అవన్నీ డబ్బాలన్నీ మూత పెట్టి పెట్టేటోడు. ఇంకా రాలేదు. వస్తాడు. చూడండి మంచిగా అల్లం వేగాలి. ఇట్లా కొద్దిగా పచ్చి వాసన పోయిందాక అల్లం వేగాల. వేగిందండి అల్లం చూడండి మంచిగా ఎర్రగా వేగింది. ఇట్లా వేగాల. మంచిగా అడుగు పట్టదు. చూడండి ఎంత క్లీన్గా ఉంటుంది. అడుగు పట్టదు, మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఒక స్పూను చాలు. అట్లా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఏం వేయలేదు, ఒక ఉప్పు మాత్రం వేసిన. 5 మినిట్స్. చూడండి మనము గుడ్లు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 3 ఘాట్లు చాలు. అట్లా ఘాట్లు పెట్టుకోకుండా వేసినామనుకో పేలుతాయి, పట్టుకుని పేలుతాయి. అంత మాత్రం పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల 2 లాభాలు. ఒకటేమో పేలకుండా ఉంటాయి, రెండోది ఉప్పు కారము మంచిగా లోపల కూడా పోయి మంచిగా ఉంటాయి. ఆయిల్ అన్నీ లోపలికి పోయి మంచిగా రుచిగా ఉంటాయి. ఆ 2 లాభాలు ఉన్నాయి. ఇట్లా అన్ని ఘాట్లు పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా అంత అట్లా. సరేనండి, టమాటాలు వేసి పొయ్యి మీద వేసినాం కదా, అవి ఎట్ట మగ్గినే చూసుకుందాం రండి. చూద్దాం. మంచిగా మగ్గినాయి చూడండి, చక్కగా మగ్గినాయి. 5 నిమిషాలు అయింది, మంచిగా మగ్గినాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చిన్న స్పూను, బొద్దు ఆకు చాలు వేసుకొని తిప్పుకొని ఇందులో మనం
కడిగి నానబెట్టుకున్నాం కదా బ్యాళ్ళు, అవి వేసేసుకుందాం. సూపర్గా ఉంటుందండి పప్పు. ఎన్నిసార్లు చేసుకున్నా కానీ తినబుద్ధి అయితే ఉంటుంది, అంత కమ్మంగా ఉంటుంది పప్పు. చాలండి అంతే. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకుందామంటే 1/2 లీటర్. కొంచెం చాలు, మంచిగా ఉడుకుద్ది ఇది. ఇది ఉడుకుతూ ఉంటుంది, అట్లా మూతేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే గుడ్డు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని కొంచెం ఒక 2 టీ స్పూన్లు ఆయిల్, అంతే చాలు. అంతే చాలు. ఆయిల్ వేసుకొని అందులో ఏమి వేయద్దు, ఉట్టి గుడ్లే వేసుకోవాలి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాంటే ఆ ఘాట్లలోకి ఆయిల్ పోయి మంచిగా ఉంటాయి. చూడు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాయి ఘాట్లు, ఇంకా ఉండే కొద్ది ఇంకా కనిపిస్తాయి మంచిగా అదేగి. ఇప్పుడు మనం చిన్న పని చేసుకోవాలండి. కొద్దిగా సైడ్ అయినవి ఎల్లిపాయలు, ఒక గడ్డ ఎల్లిపాయలు తీసుకొని, అసలైతే చిన్న రోల్ ఉంటే బాగుండు కానీ మాకు చిన్న రోల్ లేదండి. ఇట్లా పప్పు గుత్తుతోటి ఇట్లా అంట తెచ్చుకుంటా, చిన్న రోల్ తెచ్చుకుంటా. అంతే చాలు. కానీ 1 స్పూను కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తింటారు మా వాళ్ళు, కొంచెమే చాలు. చాలండి. కొంచెం సేపు వేగాలి ఇవి. ఇంకా కొంచెం సేపు వేగితే చూడండి, ఈ పక్క వేగని ఇంకొక పక్క వేగాలి అట్లా. సరేనండి, వేగిని చాలు, అంత మాత్రం చాలు. చూడండి ఎర్రగా బాగా వేగినాయి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కొంచెం అది వేసి కొంచెం అట్ట తిప్పుకుందాం. చూడండి ఎర్రగా ఎట్ట ఎగినాయో, మస్తు ఎగినాయి. ఇప్పుడు మనం ఈ కారం వేసుకుందాం. చాలు, కొంచెం చాలు కారం, ఎక్కువైనా బాగుండదు. ఒక్క నిమిషం అంతే, ఎక్కువ ఉంచొద్దు. ఒకే 1 నిమిషం. చాలండి, అయిపోయింది. బంద్ చేస్తుండా చూడండి, బస్ అంతే అయిపోయింది. అది మన పప్పు ఎట్ట ఉడుతుందో చూద్దాం.
మంచిగా ఉడుకుతుంది. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఆగిన తర్వాత వద్దాం మళ్ళా. సరేనండి. సరేనండి, పప్పు చూసుకుందాం. చూడండి ఎట్లుందో, మంచి ఉడికింది. 20 నిమిషాలు అయిందండి పప్పు పొయ్యి మీద వేసి. మనం తాలింపు వేసుకొని పోయి 20 నిమిషాలు అయింది. 20 నిమిషాలకు మంచిగా ఎట్లా ఉడికింది. ఇట్లనే ఉడకాల. మరి మెత్తగా ఉడికితే బాగుండదు. మెత్తగా కావాలంటే మనం కుక్కర్లోనే పెట్టుకుందాం కదా, మెత్తగా ఉడికితే బాగుండదు. ఇట్లనే ఉడకాల. చూడండి ఇట్లా. ఇప్పుడు మనము ఉప్పు చూసుకుందాం. కొంచెం తక్కువైంది, కొంచెం ఉప్పు తక్కువైందండి. కొంచెం వేసుకుందాం, 1/2 స్పూను, ఇంతే చాలు. ఇప్పుడు మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అయిందండి. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయింది. మొత్తం 25 నిమిషాలు 30 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు కానీ అది నిజం కాదు, ఇదే నిజము. సరేనండి, భోంచేద్దాం పండి. మా ఆయన కూడా వచ్చిండు, పని నుంచి వచ్చిండు మా ఆయన కూడా. రండి భోంచేద్దాం. భోంచేద్దాం. సరే బావా, అన్నం పెట్టానాక పెట్టు. రాసుకుంటా దానికోసమే కదా. పెడతావు బావా. ఎప్పుడు పెడతావు అని చూస్తా ఉంటే ఇవాళ వీడియోలకు కనపడలేదుగా, లేట్ అయింది వచ్చేసరికి. చూడండి వేడి వేడి అన్నం ఎంత బాగుంటుందో. వేడి వేడి అన్నం. తర్వాత మా అమ్మాయికి బావా చూడు ఏం చేసినాను, ఏం వంటలు చేసినాను చూడు ఈరోజు. ఏం పప్పు? మైసూర్ పప్పు. చూడండి ఎట్లుందో పప్పు. నెయ్యి పట్టు. పప్పు ఉంటే నెయ్యి వేయాల్సిందే. కరగబెట్టింది. ఇవాళ కరగబెట్టిన. ఇంకా గుడ్లు 2 నాకు చాలవా? తలా 2 వేసిన, మళ్ళీ ఎక్కువ ఎందుకు లేని. చూడండి ఎక్కువ వేసిన వేస్ట్ అయిపోద్ది కదని తలా 2 వేసిన. సరే బాబా, నాది పట్టు. నాకు గుడ్డేస్తా. నీకు? నాకు ఒక్కటి చాలే, నాకెందుకు, నాకు ఒక్కటి చాలు. సరేనండి, అమ్మాయికి ఇచ్చేస్తాను. గుడ్లు నాకే వేసింది మీ అమ్మాయి. అలా చూద్దామా? ఇష్టమని నీకు నచ్చినట్టు చేసింది అది. గుడ్లు మంచిగా పచ్చి గుడ్లు కాదు కదా, ఈ ఏంచిన గుడ్లు. ఏంచిన గుడ్లు అంటే నాకు బాగా ఇష్టం. హాయ్. ఏంచిన గుడ్లు అంటే నాకు బాగా ఇష్టంలే. నేను కూడా పెట్టుకునేనా? నీకు పెట్టద్దు నవీనా, పాపం నువ్వు కదా తినాలి. వీడియో చేసి బట్టి మా కొడుకులు అయ్యాక అయిపోతున్నాడు. నేను పెట్టుకొని తింటానండి.
బాగుంది అలా. బాగుందా? బాగుంటుంది బాబా. మైసూర్ పప్పు, నెయ్యి, ఎగ్గు ఫ్రై బాయిల్ చేసి నూనెలో వేయించింది. సూపర్గా ఉందంట. అదిరింది అలా. సరేనండి, నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను. నాకు 1 ఎగ్ చాలండి. ఇది అటు పెట్టి బావా అబ్బాయికి. ఈ నెయ్యి కూడా అటు పెట్టి బావా. తెలుసుకోవద్దు. నేను తినను, తినకూడదు. చాలా ఇష్టం అండి, తినకూడదు. కొద్దిగా కంట్రోల్లో ఉండా నేను. కాలుతుంది, వేడిగా ఉంది. బా చాలా బాగుంది. చూడండి గింజలు, ఇట్లా గింజలు ఉంటే భలే ఉంటాయి. ఈ గింజలు నేను తాలింపు గింజలు భలే ఏరుకొని తింటా. శనగపప్పు నాకు కూడా ఇష్టం అయ్యంటే. నువ్వు కూడా పలపాలంటుంటాయి మంచిగా. మంచిగా తింటావు కదా నువ్వు కూడా. అబ్బా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. నూనెలో ఎంత బాగుంది బాబు గుడ్డు. అయితే బాగుంది పోయింది నాకు. బాగుంది. గుడ్డు కూడా నూనె లేదు, మంచి గట్టిగా భలే ఉంది. సూపర్గా ఉందండి. ఇట్లా చేసుకోండి ఒకసారి అన్న, ఎంత బాగుంటుందో. ఇందులోకి గుడ్డే కాదు, చికెన్ ఫ్రై అన్నా, ఫిష్లు అన్నా ఏమైనా బాగానే ఉంటాయి పప్పులోకి. ఏం బావా, ఎట్లుంది ఫుడ్డు? అదిరిందా? బాగుంది, మంచిగా ఉంది. గుడ్లు బాగా వేయించాను, గట్టిగా మంచిగానే. నీకు ఇట్నే కదా ఇష్టము? అదే నాకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే నీకు ఎట్ట ఇష్టమో నాకు తెలియదా? ఇంకా నువ్వు తింటా నానే. గుడ్డి వాళ్ళు మంచిగా ఉండే. సూపర్ ఫుడ్, సూపర్ డిన్నర్. చికెన్ మటన్ రోజులు కూడా ఇంత సాటిస్ఫాక్షన్ తినట్లేదు. చాలా బాగుంది. నిజంగా బాగుంటుంది మైసూర్ పప్పు. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్, మంచి టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా ఇష్టం మాకు. గుడ్డు తింటావు నువ్వు? తిను. ఎప్పుడు నువ్వే కదా నాయ కూడా తింటుంటావు కదా నువ్వు. ఎప్పుడు నా గుడ్డు కూడా తింటుంటావు కదా. మరి ఎందుకు అయ్యాలి నాకు? నువ్వు అడుగుతా ఉంటావు, ఎందుకు వేస్తే సరిపోద్ది కదా అని. నాకు వేయటం ఎందుకు, నన్ను అంటం ఎందుకు? నువ్వు అన్నవా 1-2 గుడ్లేనా నాకు అని అన్నవా? ఏదో మాట వస్తున్నా. సరే నాకెందుకులే, కంచె చేను వేయకూడదు కదా. సరేనండి, మేము నిదానం తింటామండి. మా గుడ్లో బాయిల్ ఎగ్ ఫ్రై, మైసూరు పప్పు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలనో కామెంట్ పెట్టండి. సరేనండి, టాటా, బాయ్, గుడ్ నైట్. టాటా చెప్పు బాబు మన వాళ్ళకి, బాయ్ చెప్పు. వంట సింపుల్గా ఉన్న బాగుందిరా, తింటానికి మంచిగా ఉంది. చెప్పు బాయ్ నువ్వు. బాయ్. తిని చూడండి మీరు కూడా, బాగుంటుంది చేసుకొని. చూడండి మా ఆయన ఎట్ట తింటాడు. సరేనండి, ఉంటాం.